హాయ్ అండి. ఇవాళ వచ్చేసి కాకరకాయ వేపుడిని ఇలా తయారు చేసుకున్నట్లయితే రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా కాకరకాయలు తీసుకొని, ఈ కాకరకాయ పైనున్న లేయర్‌ని మీకు ఇష్టం లేనట్లయితే తీసేసుకోవచ్చు. లేదంటే అలాగే ఉంచుకొని రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ పల్లీలను దోరగా వేయించుకోవాలి. పల్లీల్ని చిన్నటి మంట పైన వేయించుకున్నట్లయితే గింజ లోపలి దాకా వేడి తగిలి బాగా వేగుతాయి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకొని, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ బరకగా లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను హాఫ్ వరకు వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి. ఈ కాకరకాయలను వేయించుకోవడానికి టైం పడుతుంది, ఒక 5-6 నిమిషాల దాకా. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కాకరకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు పక్కకు తీసేసుకొని మిగిలిన కాకరకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలను 2 టైమ్స్గా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పల్లి పొడిని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పొడి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ వేపుడిని ఇలా తయారు చేసుకున్నట్లయితే చేదు లేకుండా చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చేదు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.